పట్టువదలని మండల ఐకేపీ విఓఏలో యాలల మండల ఐకేపీ విఓఏల సమ్మె శనివారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్లున్న చూడలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి సీతక్క అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మర్చిపోయినట్లు ఉందని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని మండల విఓఏలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరి సమ్మెకు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బోగప్ప మరియు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్యలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఐకేపీ విఓఏల సమస్యలు పరిష్కరించాలని, లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో మండల అధ్యక్షులు ముంతాజ్ బేగం, శ్రీనివాస్, వెంకటయ్య, హరీష్ కుమార్, శ్యామల, లక్ష్మీ నరసమ్మ, మండల విఓఏలో తదితరులున్నారు. రాష్ట్ర సమితి జేఏసీ పిలుపు మేరకు మన యాలాల్ మండల్లో 13వ రోజు సమ్మె కొనసాగుతుంది. అయితే 13 రోజులైనా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయితే లేదు, చలనము లేదు. అయితే ఇంకెన్ని రోజులు వాళ్ళు అట్లేం చేస్తే మేము ఇట్లేం చేసుకుంటూ పోతామా అనుకుంటున్నదో, గవర్నమెంట్ ఏమనుకుంటున్నదో. కానీ ముఖ్యమంత్రి గారు, మన మంత్రి సీతక్క గారు అసెంబ్లీలో ఏమన్నా అంటే, అప్పుడున్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈమె ఎమ్మెల్యే స్థానంలో ఉండి వీళ్ళ పని భారం ఎక్కున్నది, వీళ్ళకు కనీసం 20,000 జీతం ఇవ్వాలని సీతక్క గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అదే పదవిలో ఇప్పుడు సీతక్క ఉన్నది, మళ్ళీ ఎక్కడ ఏం చేస్తున్నది, ఆమె మర్చిపోయిందా అని ఒకసారి ఆమె గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె ద్వారా ఆమెకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏమిటంటే, ప్రతి విషయంలో మహిళలను కోటీశ్వరాలు చేస్తామంటారు. ఓకే, అంతవరకు చేద్దాం అందరినీ. కాకపోతే వాళ్ళని చేయాలంటే మేమన్నా కనీసం మాకు తినికినని ఉండాలి కదా, మేము తిని వాళ్ళకు పోయేటంత ఎనర్జీ అన్న కావాలి. కాబట్టి దానికి అనుగుణంగా తగిన వేతనం, మా న్యాయమైన కోరికలు ముఖ్యమంత్రి గారు కానీ సీతక్క కానీ మా న్యాయమైన కోరికలే పెద్ద. మేము ఏమో అందాల బిల్డింగ్ మీద పెట్టమని అడుగుతలేం. మేము చిన్న చిన్న కోరికలే అడుగుతున్నాం. ఆ చిన్న కోరికలకు ఇన్ని రోజుల నుండి ప్రభుత్వము 13 రోజులు అయింది సమ్మె చేయబట్టి, ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఎన్ని రోజులైనా ఇట్లా తినకుండానే వచ్చి కూర్చుంటున్నాము. ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి తెలుసు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను తొందరగా పరిష్కరిస్తానే ప్రభుత్వానికి మరోసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కండ్లున్నాయి, చూస్తున్నది, ఆ కండ్లుండి చూడలేని దుస్థితిలో ఉన్నదని మేము నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వం చూస్తున్నది, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో, ఒక జిల్లాలో మొన్న ఇట్లా టెంట్ కింద కూర్చుంటే సైకిల్ మోటార్ వచ్చి యాక్సిడెంట్ అయింది, వాళ్ళని హాస్పిటల్కు తీసుకుపోయినారు. ఈడగిట ఏమవుతుంది, ఎక్కడ ఏమవుతుంది ఎవరు తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంతటా చేస్తున్నాం సమ్మె, ఎక్కడ మనం గడబడి చేస్తలేము. శాంతియుతంగా పాటలు పాడుకుంటూ, ఆట ఆడుకుంటూ, ఎట్లా అంటే మనం ఇంతనో అంతనో కొద్ది జ్ఞానం తక్కువ చదివినా అని చదువులేని వారితో సమానంగా చేస్తలేం. కావున అవన్నీ చూసి ప్రభుత్వం కండ్లున్నాయి, చూస్తున్నది, చేయని వీళ్ళు చేయనండి. అందుకే కనీసం మేమన్నా కండ్లకు కట్టుకుంటే ప్రభుత్వానికి ఇంత ఏమన్నా తెలివి వస్తుందేమనే ఉద్దేశంతో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం మా మండలంలో అని తెలియజేస్తా ఉన్నాం. చేయకపోతే పర్వాలేకుండే, పని చేసి కూడా మమ్మల్ని గుర్తిస్తలేదు ప్రభుత్వము. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఖచ్చితంగా మాకు కావాల్సిన మా పనికి తగినట్టి గౌరవ వేతనం మాకు ఖచ్చితంగా కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము ఖచ్చితంగా మాకు ప్రభుత్వం సహకరిస్తుందనే సమ్మెను ముందుకు తీసుకెళ్తాము. సహకరించకపోతే 7 వరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మా యొక్క పనిని చూసి అయినా మా గౌరవ వేతనం పెంచండి ప్లీజ్ సార్, దయచేసి చెప్తున్నాము. అన్న రేవంత్ అన్న, సీతక్క, మీరు మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించి మేము చేసే పనిలోని గుర్తించి మాకు గౌరవ వేతనం అలాగే ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పించాలని కోరుకుంటున్నాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.